ద్వితోపదేశకాండం అండి. బైబిల్ తెరిచి ద్వితోపదేశకాండము 7వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందామండి. 7వ అధ్యాయము 13వ వచనం. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలము అయిన నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. చదవబడిన ఈ లేఖనాలు మన వినికుడిలో ప్రభు దీవించును గాక. ద్వితోపదేశకాండము 7:13లో ఆయన నిన్ను ప్రేమించినవాడు. మొదటిగా ఆయన నిన్ను ప్రేమించినవాడు, రెండవదిగా ఆయన నిన్ను ఆశీర్వదించువాడు, మూడవదిగా ఆయన నిన్ను అభివృద్ధి పరిచేవాడు, నాలుగవదిగా ఆయన నిన్ను దీవించువాడు, ఐదవదిగా గర్భఫలమిచ్చువాడు. ఈ 5 దీవెనలు ఈ అధ్యాయములో, ఈ వచనములో ఉంచినాడు దేవుడు. మరి ఇది క్రైస్తవులకి ఎలాగ వర్తిస్తుంది? ఇక్కడున్న కేదాస్పాలంలో మీరు వింటున్నారు, మీకు నాకు ఎలా వర్తిస్తుంది? ఇది ఆనాడు ఇశ్రాయేలుకి ఇచ్చింది, ఈనాడు నీకు నాకు అది ఎలా దొరుకుతుంది? ఎలా దొరుకుతుంది అంటే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగాను 8 నుండి 14 వచనాలు ఉన్న మాటలు ప్రకారంగా మనము క్రీస్తు రక్తధారలలో కడగబడితే, క్రీస్తునందు ఉంటే, ఆనాడు అబ్రహాము సంతతికి ఇచ్చినటువంటి ఆశీర్వచనాలన్నీ క్రీస్తు రక్తము ద్వారా ఈరోజు మనకి కూడా వర్తిస్తున్నాయి. ఈరోజు మనకు కూడా వర్తిస్తున్నాయి. కాబట్టి ప్రభువుని మనము హత్తుకొని ఉండి ఆయనను సేవించి ఆయనను ఘనపరిస్తే ఈ బ్లెస్సింగ్, ఈ దీవెనలన్నీ నీకు ఇస్తాడు. ఆయన నీకు ఇస్తాడు. ఆయన మొదటగా నిన్ను ప్రేమించువాడు. ఆలోచించండి, ఇక్కడ ఉన్న వారిలో మీరు ఈ అనుభవం మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు. ఎవరో ఒకళ్ళు ఎప్పుడో ఒకప్పుడు మనల్ని ద్వేషించే ఉంటారు కదండి. నన్ను ద్వేషించువారు ఉన్నారు, నన్ను ప్రేమించువారు ఉన్నారు. నన్ను ప్రేమించే మానవుల కంటే, ద్వేషించే మానవుల కంటే నన్ను ప్రేమించే నా దేవుడు నన్ను గొప్పగా ప్రేమిస్తున్నాడు. మానవులు నాలుక ఆటుపోటులు కలిగింది కదమ్మా. ఈరోజు మంచిగానే మాట్లాడతారు, రేపు ఎలా ఉంటుందో చెప్పలేం. రేపు మంచిగా మాట్లాడతారు, ఆ తర్వాత ఎలా ఉంటుందో చెప్పలేం. కానీ మన ప్రభు, మన దేవుడు మాట మార్చేవాడు కాదు. ఎందుకనగా మన హృదయం తెలుసు ఆయనకి. కాబట్టి ఆయన నిన్ను నన్ను ప్రేమించువాడై ఉన్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం చూడండి. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 13వ అధ్యాయము 1వ వచనం చూడండి. 13 1వ వచనం ఏమనుంది అక్కడ? తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. అమ్మా, నీ ప్రేమ మారిపోతుంది, నా ప్రేమ మారిపోతుంది. మన ప్రభు మనల్ని ప్రేమించినాడు, ప్రేమించి ఊరుకోవాలా, అంతము వరకు ప్రేమించినాడు. మనం కూడా చివరి వరకు ఆయన బిడ్డగానే బ్రతకాల. ఎందుకనగా ఆయన మనలను క్రీస్తు యేసు రక్తధారల యందు అబ్రాహాము వంశస్థులను ప్రేమించినట్లుగా మనలను ఆయన ప్రేమించువాడయి ఉన్నాడు.
నీ చేయి విడిచిపెట్టడు. దుఃఖపడవద్దు. మనకు కన్నీటి ప్రార్థన ఎప్పుడు వస్తుంది? ఇందాక చెప్పాను, మనకి ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు కన్నీళ్లు గార్చి ఎడుచి ప్రార్థన చేస్తాం. మనం స్వార్థపరులమే. స్వార్థపరులు కామా? ఎందుకు కాము? సీని గారిని దీవించాయా అన్నప్పుడు ఇక్కడ వాళ్ళు ఎవరో కూడా ఆమెనని చెప్పట్లేదు. ఆయన కష్టం కొరకు ఇక్కడ ప్రార్థన చేస్తుంటే లేదు. మన కొరకు ప్రార్థన చేసినప్పుడు, ఉదాహరణకి చెల్లయ్యను ఎత్తుకున్నాను, అవునానా అవునాయనయా, ఇలా స్పందన చేయకూడదు. అందరి కొరకు ఒకే రకంగా ఉండాలి. చివరిగా ఆమేనని మనము చెప్పాలంతే. అప్పుడు వినపడుతుంది ప్రార్థన. మన కుటుంబం కొరకు చేస్తున్నారు, అప్పుడు వినపడుతుంది ప్రార్థన. లేదు అంత వినాల, అంతటిలోనూ ఉండాలి. ఏం చేతనానికి అందరం ఒకటే, అందరము ఒకటే. మనలందరినీ ఆయన ప్రేమించినాడు. మన ప్రేమ మార్పు లేనిదై ఉండాలి. అంతము వరకు ఆయన ప్రేమించిన దేవుడు. తర్వాత రెండవదిగా, ఆయన నిన్ను ఆశీర్వదించువాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాలు ఇందాక నేను జ్ఞాపకం చేసి మాట్లాడినాను. ఇప్పుడు మరలా అక్కడికి వెళ్ళి చదివి మీకు వినిపిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలలో చూడండి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూసి, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతాం. అన్యజనులమైన మనం అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతాం. అమ్మ గమనించండి, దేవుని ఆశీర్వాదాలు మీకు కావాలి వద్దా చెప్పండి? దేవుని ఆశీర్వాదాలు కావాలి. దానికి పాత్రులుగా ఉండాలి, పాత్రులుగా ఉండాలి. అందరూ నాకు చూడండి, ఇస్సాకుకి 2 కుమారులు ఉన్నారు. పెద్దోడి పేరు, చిన్నోడు యాకోబు. యాసావు పెద్దోడి పేరు కదమ్మా. పెద్దోడిని ఆశీర్వదించాలి, ఇంటికి పెద్దోడు ఆశీర్వదించాలి. కానీ ఆ బ్లెస్సింగ్ ఆ పెద్దోడికి ఇచ్చిన దాన్ని ఏం చేసేస్తాడని తల్లి భావించింది, తాకట్టిస్తారు. చిక్కుడికాయ కూరలకే జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు ముందు. చిక్కుడికాయ కూరకి ఆ కూర గుమ్మగుమ్మల వాసన వస్తుందంట. తమ్ముడా నువ్వు వండుకున్నది కొద్దిగా పెట్టురా అన్నాడు. తమ్ముడు అన్నాడు, అబ్బాయి అలా పెట్టడం కుదరదు, సోమరుగా ఊరంతా తిరిగి వస్తాడు, ఇది పెడతారని. మనకు మళ్ళీ కాదు, మన సంప్రదాయాలు వేరు, వాళ్ళ సంప్రదాయాలు వేరు. ఎవడ ఆహారాన్ని వాడు సంపాదించుకోవాలి. ఇది ఇలా సోమరిపోతుగా ఉన్నాడని తమ్ముడు ఏమన్నాడంటే, నేను ఈ కూర పెట్టిన నాటి నుండి ఈ ఇంట్లో పెద్దోడు నేనే, అలా ఒప్పుకుంటే సరే పెడతాను. పెద్దోడైతే ఉందిరా, చిన్నోడైతే ఉందిరా, ఆకలికి చచ్చిపోతున్నాను రా, నువ్వే పెద్దోడురా, ఇక నుంచి నువ్వే పెద్దోడురా, ఆ అన్నం పెట్టరా, ఆ కూర పెట్టరా అన్నాడంట. ఒక పూట కూటు కొరకు జ్యేష్ఠత్వ పక్కును అమ్మేసుకున్న యాసావు వంట భ్రష్టుడు అన్నాడు అపోస్తలుడైన పౌలు. అదేందమ్మా, అంటే చిన్న కూరకే అమ్మేసుకున్నాం. అందుకని ఆశీర్వాదం అతనికి ఇత్తానికి వీరు లేదని రెబెకా గారు ఆలోచించి తమ్ముడులాగా పంపించింది, అన్నగారులాగా పంపించింది తమ్ముడిని. ఇప్పుడు మనం అవిశ్వాసులుగా ఉంటే ఆశీర్వాదము మనకివ్వరు. అబ్రాహాము సంబంధులుగా మారిపోవాలి. మనం ఆత్మీయంగా అబ్రాహాము సంబంధులం. క్రీస్తు రక్తధారల యందు విశ్వాసం ఉంచి పాపాన్ని కడుక్కున్న వారే అబ్రాహాము సంబంధులు. కాబట్టి అబ్రహాముతో ఫలంగా అన్యజనులమైన మనకు కూడా ఆ ఆశీర్వాదాలు అనగా
ద్వితోపదేశకాండం 7:13 ఆశీర్వాదం మనకి కూడా ఆయన ఇచ్చిన దేవుడై ఉన్నాడు. ఆయనకి ఘనత కలుగును గాక. అపోస్తుల కార్యముల గ్రంథం 3:25 చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 3:25. 3:25 ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోకం వంశములన్నీ ఆశీర్వదింపబడనని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులయ్యి ఉన్నారు. అబ్రహామును బట్టే ఇశ్రాయేలులు ఆశీర్వాదం, అబ్రహామును బట్టే అన్యజనులమైన మనకు కూడా 2025లో ఉన్న మనకు కూడా ఆశీర్వాదమని దేవుని వాక్యములో మనం చూస్తున్నామండి. కాబట్టి ప్రియులారా, ఆయన ఆశీర్వదించు దేవుడు, అభివృద్ధి చేసే దేవుడు. అక్కడ అన్నారు, నీ దుక్కుడెద్దులు, నీ మేకలు, నీ గంప అన్నారు. అది ఎంత దేవనండి. కొందరికి ఎంత ఉన్నా ఇంట్లో తినటానికి ఉండదు. బయటేమో పల్లకి మోత, ఇంటిలోనేమో ఈగల మోత అంటారు. నేను చెప్పేది ఏంటంటే, బయట పల్లకీలు మోతలు మనకు వద్దు, కానీ ఇంటిలో సాలినంత ఆహారం కదండి అయ్యా, ఇంతే చాలు, తృప్తిగా ఉంటాం. ఎక్కువైన ఎడల చెప్పండి, ఎక్కువైతే ఆల్రెడీ గర్వం వచ్చేస్తుంది. ధనాన్ని బట్టి ఎవరు ప్రవర్తించవద్దు, దేవుణ్ణి విడిచిపెట్టద్దు. దేవుణ్ణి విడిచిపెట్టడం అంటే సహోదరులను విడిచిపెట్టడమే. సహోదరులను ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్టే. సహోదరులు విడిచిపెట్టేశావు, మాట్లాడతలేదు, పలకరించట్లేదు అనుకో, దేవుణ్ణి విడిచిపెట్టిన దానితో సమానం. కాబట్టి మన దేవుడు మనలను దీవించువాడు, అభివృద్ధి చేసేవాడు. ఆయన చేతుల్లోనే మనం అభివృద్ధి పొందుతాం. మన కొరకు తిరిగి రాబోతున్నాడు. ఇంకా నువ్వు పాపాలు ఒప్పుకోకుండా, నీతిని అనుసరించకుండా ఉన్నవారు, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఇప్పుడే నమ్మి బాప్తిసము పొందుకో. ప్రభు ఈ వాక్యము మన హృదయములో నిండారుగా నింపి దీవించును గాక. ఆమేన్.